అంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా, మనుషులకు దూరంగా మసలుతున్నావా, ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయతే నమః. తరతరాలుగా తిరుమల దేవాలయంలో కొనసాగుతున్న నిత్య అర్చనా విధిలో సహస్రనామార్చన అద్వితీయమైన సేవ. బ్రాహ్మీ ముహూర్తంలో తోమాల సేవ తరువాత జరిగే ఈ అర్చనలో పఠించే శ్రీ వెంకటేశ్వర సహస్రనామాలలో మహిమాన్విత దివ్యనామం వైకుంఠ మందిరః. తిరుమల కలియుగ వైకుంఠం. వైకుంఠ మందిరం తిరుమల దేవాలయమైతే వైకుంఠ మందిరుని సన్నిధికి చేర్చే చూలిక వైకుంఠ ద్వారం. వైకుంఠ ద్వారాన్ని కేవలం ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు తెల్లవారుజామున తెరవడం ఈ తిరుమలలో అనాదిగా జరుగుతున్నది. తిరిగి ద్వాదశి తెల్లవారుజామున మూసివేస్తున్నారు. ఈ దివ్య సన్నివేశాన్ని వైకుంఠ ద్వారస్థ భగవదాలోక మహోత్సవంగా సంప్రదాయజ్ఞులు కీర్తిస్తున్నారు. సర్వాంగ సుందరంగా తిరుమల దేవాలయాన్ని దేవస్థాన అధికారులు అలంకరించి తీర్చిదిద్దారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా తిరుమలలో నిర్వహింపబడుతున్నది. వైకుంఠ ఏకాదశి ఉదయం శ్రీ భూనాయకుడు మలయప్ప స్వామి సర్వాలంకార విభూషితుడై సువాసనాభరిత పుష్పమాలికలను దాల్చి స్వర్ణ రథంపై తిరువీధులలో నీరాజనాన్ని అందుకుంటున్నాడు. ప్రతి దేవాలయంలో రథోత్సవం ఒక ప్రత్యేకమైన సంరంభంతో నిర్వహింపబడుతుంది. తిరుమల రాయుడు రథోత్సవ ప్రియుడు. క్రీస్తు శకం 1476 నుండి ఈ దేవాలయంలో వైభవంగా రథోత్సవం జరిగిందని అనేక శాసనాలు స్పష్టపరుస్తున్నాయి. అంతేకాదు రథ సేవలో అప్పపడి, అతిరసప్పడి, సుగియన్పడి, పడైప్పడి, గోధిప్పడి, ఇబ్బలిప్పడి, శ్రీడైపడి మొదలైనవి ప్రధాన నైవేద్యాలుగా సమర్పించారని శాసనాధారాలు వివరిస్తున్నాయి. అసంఖ్యాక భక్త బృందాల మధ్య స్వర్ణ రథంపై అర్చక ముఖంగా వింజామరలచే సేవింపబడుతున్న శ్రీనివాస ప్రభు దివ్య దర్శనం కోటి జన్మల తపఃఫలం. అన్నమాచార్యుల సంకీర్తన వారాశిలో రథ సంకీర్తనలు ఎన్నో అలరారుతున్నాయి. శ్రీ వెంకటేశ్వరుని పురుషోత్తమత్వాన్ని శ్రీమన్నారాయణుడు అర్చావతారంగా కొండలపై విజయం చేశాడని సంకీర్తనలలో అన్నమయ్య మనోజ్ఞంగా ప్రతిపాదించాడు. పైడి రథాన్ని, దారురథాన్ని, పుష్పరథాన్ని వెంకటరమణ స్వామి వివిధ సన్నివేశాలలో అధిరోహించాడు. రావణ సంహార వేళ వెంకటాద్రిరాముడు దేవేంద్రుని స్వర్ణరథంపై ఎక్కి యుద్ధాన్ని చేశాడు. మిగుల కోపగించి మెరయు రావణు మీద తెగమెక్కి తోలనదే దేవేంద్ర రథము అని రావణ విజయ ఘట్టాన్ని సంకీర్తనం చేశాడు అన్నమయ్య. మహాద్వార గోపురానికి ముందు మలయప్ప దివ్య తిరునీరాజనాన్ని అందుకుంటున్నారు. ఆ హారతిని అందుకుంటున్న భక్త బృందాల తన్మయత్వం వాచామగోచరం. జగతి బాలులకై జలధుల వేరజేసి పగటున తోలినదే పైడి రథము అని సాందీప పుత్ర రక్షణను అన్నమయ్య పైడి రథంపై అధిరోహించిన శ్రీనివాసుని ఘనతగా కీర్తించాడు.
ఆ పైడి రథం భక్తుల మనోరథంగా ఆవిష్కరించాడు. దేవదేవుడెక్కెనదే దివ్యరథము, మా వంటి వారికెల్ల మనోరథము. ఎలమి శ్రీ వెంకటాద్రి నలమేలు మంగగూడి, కలకాలమును నేగి ఘనరథము. కలకాలం మనస్సులో అలమేలు మంగాపతి వెంకటరమణ స్వామి ఘనరథంపై విహరించాలని ఆర్తితో కీర్తించాడు. పుష్పమాలికలతో అలంకరించబడ్డ స్వామివారి సువర్ణ రథానికి గరుడు ధ్వజమైతే సిరుల ధ్రువలోకం శిఖరం అని, ఆ తేరుకు మునులే ఉత్తమాశ్వాలని భావించాడు. శ్రీవారి స్వర్ణరథం తూర్పు మాడవీధి నుండి దక్షిణ మాడవీధిలోని భక్తజనుల ముందుకు వస్తున్న దివ్య సన్నివేశం. హరియు సిరియు నేగే రదివో తేరు, పరంజ్యోతి స్వరూపపు పైడి కుండ తేరు. ఎనసి శ్రీ వెంకటేశుడెప్పుడు అలమేల్మంగ దినదిన భోగముల తిరమైన తేరు అని లోకోత్తరంగా బంగారు రథాన్ని అన్నమయ్య స్థిర చిత్తంతో దివ్య సంకీర్తనంలో అభివర్ణించాడు. అయితే అన్నమయ్య స్వర్ణ రథాన్ని ఆధ్యాత్మికంగానూ మధుర భక్తి భావనతోనూ సమన్వయించి దర్శించిన ఘనుడు. వేదములు గుర్రాలుగా, వాదపు శాస్త్రములు తీవపు పగ్గాలుగా, పాదగు పంచభూతాలు పరగు బండి కండ్లుగా కల ఆ పసిడి తేరుకు జీవులు సారథులు, నిజ్ఞులు పడిగల గుంపులు, చంద్రుడు రవి సరుస పైడి కుండలు, చెందిన పుణ్యాలు సింగారాలుగా కల ఆ తేరు ఇందిరయు తాను కూడి ఇట్టె వరాలొసగుదా సందడించి దిక్కులెల్లా సాధించి నిదివో అని వరాలొసగే కామధేనువుగా పసిడి రథంపై అలమేలు మంగాపతిని దర్శించి మనోజ్ఞంగా కీర్తించాడు. బంగారు రథంపై వెంకటాచలపతిని దర్శించిన భాగవత కోటికి భాగవతంలోని భీష్ముడు చేసిన సన్నుతి స్మృతికి తెస్తున్నది. కైవల్య పదప్రదాయి భక్తపాలన కళా సంరంభంలో విలాసంగా రథంపై గోవిందనామాలను ఆలకిస్తూ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. నరు మాటల్ విని నవ్వుతో నుభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళిం చూపుచున్ పరభూపాయువులెల్ల చూపులను శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడను హృత్పద్మాసనాసీనుడై అని తమ హృత్పద్మాసనాసీనుడైన శ్రీవెంకటేశ్వరుని, లోకేశ్వరుని, నిర్వాణ సంధాయకుని, విశ్వంభరుని స్వర్ణరథంపై దర్శించి నమస్కరిస్తూ గోవిందనామాలతో కీర్తిస్తున్నారు అసంఖ్యాక భక్త బృందాలు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలోని కోనేటిరాయుని శ్రీనివాసుని దర్శనం అత్యంత మహిమాన్వితమైనది. కరం వామం కఠిన్యస్తం కనత్కంకణభూషణం వైకుంఠమేతద్ధామేతి వ్యంజకం దక్షిణం కరం. తన కుడి చేతితో వెంకటాచలాన్ని వైకుంఠమని తెలియజేస్తున్న శిలాంతర్యామి శ్రీవెంకటేశ్వరుని స్వరూపాన్ని వైకుంఠ ఏకాదశి నాడు దర్శించడం కోటి జన్మల తపఃఫలం. అణువో కాక కడున్ మహావిభవుడో అచ్ఛిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో ఎటంచు విబుధుల్ కుంఠీ భవత్తత్వ మార్గణులై ఏ విభు పాదపద్మ భజనోత్కర్షంబులం తత్వ వీక్షణముంచేసెదురట్టి విష్ణు పరమం సర్వాత్ము సేవించదన్. భాగవతోత్తములైన భక్త బృందాలు తిరుమాడ వీధులలో స్వర్ణరథంపై శ్రీవెంకటపతిని చూసి పదధ్యాన కేవలామృతపాన పరిణామయుతులై బహుపాతకానేక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులై భావతత్వార్థవేదులై బహువాదానువాదులై బ్రహ్మవాదానువాదులై తరిస్తున్నారు. తిరునీరాజనాన్ని అందుకుంటున్న వెంకటాచలపతికి భక్తితో నమస్కరిస్తున్నారు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము. ఈ వైకుంఠ ఏకాదశి దినాన మహావిష్ణు స్మరణతో నిత్యం పులకించిపోయే వెంకటాచలంపై భక్తకోటి గోవిందనామాలను భక్తితో కీర్తిస్తున్నారు.
నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తినిధినిచ్చే తిరుమల గోపుర ప్రతిలేని ప్రభలు పుష్పాలంకరణతో నేడు ద్విగుణీకృతమయ్యాయి. వైకుంఠ ఏకాదశి విష్ణు భక్తులకు ప్రశస్తమైన పర్వదినం. మానవాళికి చెందిన సంవత్సర కాలంలో సగభాగం ఉత్తరాయణం, సగభాగం దక్షిణాయనం. ఈ దక్షిణాయన కాలం దేవతలకు రాత్రి కాలంగాను, ఉత్తరాయణ కాలం దేవతలకు పగటి కాలంగాను, అందులోనూ ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్తంగా ఆర్షవాంగ్మయం ప్రబోధిస్తున్నది. సంగీత అమృత ధారల చేత తిరుమల దివ్యపట్టణం పులకించిపోతున్నది. గోవిందమాలను మెడలో ధరించి పసుపు బట్టలను వేసుకుని ఆపదమొక్కుల వాడి సేవలో భక్త బృందాలు భక్తితో పాలు పంచుకుంటున్నారు. స్వర్ణ రథంపై కటివరద హస్తాలతో చతుర్భుజ లక్ష్మీ స్వరూపం పద్మాసని సువర్ణ పద్మంపై దివ్యకాంతులీనుతున్నది. సమున్నత సువర్ణ ఛత్రం కల ఈ దివ్య స్వర్ణరథం దివ్య లక్ష్మీతత్వాన్ని ప్రపంచీకరిస్తున్నది. ఉత్తరాయణ ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథే వైకుంఠ ఏకాదశి. ఈ శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలి వెళ్ళి వైకుంఠ ద్వారాన్ని భక్తితో దాటి శ్రీహరిని దర్శించి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ముక్కోటి దేవతలు కలిసి వెళ్ళి సందర్శించే ఈ పవిత్ర ఏకాదశికి ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి వచ్చింది. లీలా విభూతిలో సంసారబద్ధులైన జీవ సమూహాన్ని ఉద్ధరించడానికి సర్వేశ్వరుడు శ్రీహరి శ్రీ వైకుంఠ విరక్తుడై ఈ వెంకటాద్రిపై వెలసినాడు. అనేక పుణ్యతీర్థాల మధుర గలంగలలతో ప్రతిధ్వనిస్తున్న వెంకటాద్రిపై సువర్ణ నాగాభరణాలు దాల్చి పద్మపీఠంపై కటివరదహస్తుడై నిలచి ఉన్నాడు. కనుక దేవతాకోటి ఈ ఏకాదశి పర్వదినాన తిరుమలకు విచ్చేసి శ్రీవారి దర్శన భాగ్యాన్ని వైకుంఠ చూళిక ద్వారా పొందుతున్నారు. స్వర్ణరథ సేవలో తరిస్తున్నారు. భక్తకోటికి పెన్నిధి అయిన ఈ ఏకాదశి తిథి నాడు ముక్కోటి దేవతలు మానవులు ఏకకాలంలో శ్రీ మనోహరుని దర్శనాన్ని పొందుతున్నారు. మాధవ సేముషీతరణి సాంగత్యం వల్ల మానవులు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిదురలేచి కాలకృత్యాలను ఆచరించి నిత్య కర్మానుష్ఠానాదులను చేసి వైకుంఠ ద్వారం ద్వారా ఏడుకొండల ఏడుగడను దర్శించి కృతార్థులవుతున్నారు. ఉత్తరాయణంలో వచ్చే వైకుంఠ ఏకాదశి పవిత్రమైన పుణ్యదివసం. గీతాచార్యుడు ద్వాపర యుగంలో నరుడికి ఉత్తరాయణ దక్షిణాయనాల తత్వాన్ని చక్కగా విశ్లేషించాడు. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. పొగ రాత్రి కృష్ణపక్షము 6 నెలల దక్షిణాయనం ఏ మార్గాన కలవో ఆ మార్గంలో వెళ్ళే సకామ కర్మయోగి చంద్ర సంబంధమైన ప్రకాశాన్ని పొంది మరులా వెనుకకు వస్తున్నాడు. తిరిగి జన్మించి కర్మఫలాన్ని పొందుతున్నాడు. శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిమన్యయా వర్తతే పునః. శుక్ల కృష్ణ మార్గాలు 2 జగత్తులో శాశ్వతంగా ఉండేవిగా భావించవచ్చును. అందులో శుక్లపక్షం జన్మరాహిత్యాన్ని, కృష్ణపక్షం పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి. ప్రకాశ మార్గమైన ఉత్తరాయణ మార్గం జ్ఞాన మార్గం. వైకుంఠ మార్గం ఏకాదశి నాడు తెరిచినప్పుడు శ్రీనివాస ప్రభువును దర్శించడం వల్ల పునరావృత్తి రహితమైన ముక్తి భాగవత కోటికి కైవసమవుతున్నది. ఏకాదశి నాడు భారతదేశంలోని అన్ని వైష్ణవ దేవాలయాలలో శ్రీమన్నారాయణమూర్తికి విశేష అర్చనాది కైంకర్యాలు సమర్పించబడుతున్నాయి. శ్రీ వైకుంఠనాథుడు శంఖ చక్రాది దివ్యాయుధధారి శ్రీ భూ నీళాసహితుడై గరుడ వాహనాధీశుడై తన దర్శనాన్ని పొందుతున్న భక్తావళిపై అపార కరుణారస వీక్షణాలను ప్రసరింపజేసే కరుణాంతరంగుడు. కోరిన కోరికలను ఈడేర్చి మోక్షాన్ని ప్రసాదించే పరబ్రహ్మము. గరుడుని మూపుపై
పదయుగంబు ఘటిల్లగ శంఖ చక్ర వర్మ రుచిర శార్ంగ ఖడ్గదర రాజిత పాశ గదాది సాధనోత్కర నికరంబులు ఆత్మకర కంజములను ధరించి భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితోనంగాచుగావుతన్ అని శ్రీహరి సన్నిధికి చేరిన దేవతలు, ఋషిగణం, అప్సరోగణం, దిక్పాలకులు మరెందరో కారణజన్ములు సేవించి తరిస్తున్నారు. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా. ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే, ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే, ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే. వాడుతోమని పళ్ళాల వాడే దురిత దూరుడే, వాడుతోమని పళ్ళాల వాడే దురిత దూరుడే. వేడుకొందామా, వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే. పుట్టుగొట్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే, పుట్టుగొట్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే. వేడుకొందామా, వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచే దేవుడే, ఎలమి కోరిన వరాలిచే దేవుడే, ఎలమి కోరిన వరాలిచే దేవుడే. వాడు అలమేల్ మంగ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్ మంగ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా, వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, 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 వేడుకొందామా. ధ్వజమదే కనకరథం వదే, గరుడధ్వజమదే కనకరథం వదే. అరదముపై హరి అలవాడే, గరుడధ్వజమదే కనకరథం వదే. అరదముపై హరి అలవాడే. ఇరుదెసలనున్నారు ఇందిరయు భువియు, ఇరుదెసలనున్నారు ఇందిరయు భువియు. పరగ పగ్గములు పట్టరో జనులు, పరగ పగ్గములు పట్టరో జనులు. విధుల విధుల విపుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు. విధుల విధుల విపుడేగి ఆడేరదివో అప్సరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్ల. ఖల్వణోరణుతరో మహతో మహీయాన్ ఆత్మాజనస్య జనకో జగతశ్చయోభూత్. వేదాత్మక ప్రణవకారణ వర్ణవాచ్యం తం త్వాం వయంతు పరమేశ్వరమామనామః. అణువులలో అణువు, మహత్తులలో మహనీయుడైన వేదవేద్యుడు శ్రీవేంకటేశ్వరుడు. శ్రీ వైకుంఠ స్తవంలో కూరనాథులు వైకుంఠనాథునిలో వేదాభిముఖ్యాన్ని చక్కగా నిరూపించారు. శ్రీమన్నారాయణుని నివాస స్థానమైన వైకుంఠంలోని గోపుర ప్రాకార మంటపాలన్నీ శుద్ధ సత్వమయమైనవి. నిత్యముక్తులకు నివాస భూమి
ఐరమ్మదీయము, అశ్వత్థము, హిరణ్మయ భవనము, అపరాజితము మొదలైన పరమానంద స్థానాలకు నిలయం శ్రీవైకుంఠం. పాప పంకిలమైన కలియుగంలోని మానవాళిని ఉద్ధరించడానికి అర్చాస్వరూపిగా శ్రీహపతి వెలసిన ఈ వెంకటాచలం కలియుగ వైకుంఠం. శ్రీ వైకుంఠంతో సమానమైన స్థానాల చేత ప్రకాశిస్తున్న దశ దిశాంత కట్టడం ఈ వెంకటాచల పట్టణం. సూర్యమే చక్షుషి శ్రుతః చక్షుర్హృదయే హృదయం మయీ అహమమృతే అమృతం బ్రహ్మణి చంద్రమా మే మనసి శ్రుతః మనోహృదయే హృదయం మయీ అహమమృతే అమృతం బ్రహ్మణి దిశో మే శ్రోత్రే శ్రుతాః. శ్రీవారి దేవాలయానికి వెలుపల ఆగ్నేయ మూలలో ఉన్న కొలువు మండపంలో కమనీయంగా జరుగుతున్న సహస్ర దీపాలంకార సేవ. ఊరేగింపుగా వచ్చిన శ్రీ భూనాయకుడు మలయప్ప స్వామి సహస్ర ఘృత జ్యోతి కాంతులచే విరాజిల్లుతున్న దివ్య మండపంలో ఊంజల సేవనందుకుంటున్నాడు. దివ్య సహస్రాధిక వత్సరాలుగా జీవుల ఎదగదుల్లో కొలువై ఉన్న శ్రీనిధి దివ్య సాక్షాత్కారం. సహస్రాధిక భక్త బృందాల మధ్య వేదవేద్యుడైన వెంకటాచలపతి ఉభయ దేవేరులతో ఊంజల కైంకర్యాన్ని అందుకుంటున్నాడు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం స్వర్ణరథ సేవలో ధన్యులైన భక్తకోటి ఈ సంధ్యా సమయంలో సహస్ర దీపాలంకార సేవలో స్వామి దివ్యమంగళమూర్తిని భక్తితో దర్శిస్తున్నారు. మార్గశీర్ష ఏకాదశి కృతయుగం నుండి ప్రసిద్ధిలో ఉన్నది. కృతయుగంలో మురాసురుడు ఒకనాడు దేవతలను విపరీతంగా హింసించి నిలువ నీడ లేకుండా చేసినాడు. వారందరూ పురుషోత్తముడైన వైకుంఠనాథుని ఆశ్రయించి స్వామివారిని భక్తితో వేడుకున్నారు. ఇంద్రుడు, దేవాధిదేవ, మీరు ఒకనాడు సంహరించిన తాళజంఘుని కుమారుడు ఈ మురాసురుడు చంద్రవతి నగరాన్ని ఏలిక చేసుకుని మాపై దండెత్తి వచ్చాడని పేర్కొన్నాడు. నీవు తప్ప లోకరక్షకులు ఎవరని ఆర్తితో స్తోత్రం చేశాడు. శిష్ట రక్షకుడైన జగన్నాథుడు మురాసురుని అనుచరులైన రక్కసులను సంహరించి మురుని ఎదిరించినాడు. కాని వాడిని జయించలేక, వాడి ధాటికి తట్టుకోలేక యుద్ధం నుండి దూరంగా తొలగి గుహలో కొలువైనాడు. మురాసురుని సంహరించవలనని ఒక సంకల్పాన్ని మనస్సులో దృఢంగా ఏర్పరుచుకున్నాడు. ఆ సంకల్ప శుభవేళలో జన్మించిన ఒక కన్యక దివ్యాస్త్రాలను ధరించి మురాసురునిపై దండెత్తి సంహరించింది. ఆమెయే ఏకాదశి దేవి. ఈ మహత్తర కార్యానికి సంతోషించిన శ్రీహరి ఆ దేవదేవిని వరాలు కోరుకోమని అనుగ్రహించాడు. ఆ దేవి, నేను సర్వకాలాలయందు నీ ప్రియురాలుగా ఉండవలనని, నేను సర్వతిథులలో ప్రధాన తిథినై నీ భక్తులను అనుగ్రహించడానికి పూజించబడవలనని, ఈ లోకంలో నా తిథి యందు ఎవరు భక్తితో ఉపవాసం చేస్తారో, వ్రతాన్ని ఆచరిస్తారో వారు శాశ్వతమైన కైవల్యం పొందాలని ప్రార్థించింది. విష్ణుమూర్తి ఈ వరాలను ఏకాదశి మాత కోరిక మేరకు అనుగ్రహించాడు. నాటి నుండి ఈ వ్రతం ప్రారంభమైంది. గర్భదరిద్రుడైన కుచేలుడు ఈ వ్రతాన్ని ఆచరించి కుబేరుడంత సంపన్నుడయ్యాడు. రుక్మాంగదుడు కూడా ఈ వ్రతనిష్ట కలవాడై విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాడు. ఆ నిత్య విభూతి నాయకుడు, షాడ్గుణ్య పరిపూర్ణుడు వెంకటాచలపతి ఊంజల సేవలో దర్శనమిస్తున్నాడు. పతిం విశ్వస్యాత్మేశ్వరం అని మహానారాయణోపనిషత్తు ఈశ్వరుడిగా, ఆత్మేశ్వరుడిగా సహస్ర దీపాలంకారంలో దర్శనమిస్తున్న స్వామిని కీర్తిస్తున్నది. చిదచిత్తులకు ఆధారభూతుడైన కలియుగ వైకుంఠనాథుని దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినన్నాడు భక్త బృందాలు సేవించి తరిస్తున్నారు. చక్రి చింతకల జన్మము, విష్ణుభక్తి కల విభుదత్వము పొందిన భాగవతోత్తములు పరతత్వమైన శ్రీ వెంకటేశ్వరుని యొక్క స్థాన వైభవాదులను దర్శించి, భావించి, స్మరించి ఈ పర్వదినోత్సవ సేవలో తరిస్తున్నారు.
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. 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 పొలసు మేనేవాడు బోరవీపు వాడు సెలసు మోరావాడు సిన్నెక్క. పొలసు మేనేవాడు బోరవీపు వాడు సెలసు మోరావాడు సిన్నెక్క. వలసు లవంకల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. వలసు లవంకల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. పేటి కురచావాడు మెడ మీది గొట్టలి సీట కాలవాడు సిన్నెక్క. పేటి కురచావాడు మెడ మీది గొట్టలి సీట కాలవాడు సిన్నెక్క. ఆట దాని బాసి ఎడవేలు రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క. ఆట దాని బాసి ఎడవేలు రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. వింకపు మోతల పిల్ల కోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క. వింకపు మోతల పిల్ల కోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క. కొంక కలికి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క. కొంక కలికి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క. సిరుత నవ్వులవాడు సిన్నెక్క. ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు స్వయం వ్యక్తమూర్తి అయి ప్రపన్నజన కల్పద్రుమంగా ఈ దివ్యక్షేత్రంలో సేవలందుకుంటున్న దయాసముద్రుడు. వైఖానస సంప్రదాయ సిద్ధాంత మహిమల నిలయమైన ఈ కలియుగ వైకుంఠంలో వైకుంఠ ఏకాదశి నాడు భక్తజనులు వైకుంఠ ద్వార మార్గంలో శ్రీవారి దర్శనాన్ని పొంది స్వర్ణరథ సేవను పొంది ధన్యులైనారు. వైకుంఠ ద్వాదశి నాడు శ్రీహరి దక్షిణకరంపై విరాజిల్లుతున్న శ్రీ చక్రతాళ్వార్లకు అవబృధ స్నాన వేడుకలు వైభవంగా నిర్వహించడం ఈ క్షేత్రంలో పరిపాటి. బ్రహ్మాండ పురాణం ఈ వైకుంఠ ఏకాదశిని మోక్షదా ఏకాదశిగా కీర్తిస్తూ
ఒక చిత్తహరమైన పరమ పవిత్రమైన వ్రత విధానాన్ని కూడా తెలియజేస్తున్నది. పూర్వం ఈ భరత భూమిలో విఖ్యాతమైన దేవేంద్ర పట్టణంలా భాసిల్లే చంపకమనే పట్టణం ఉండేది. ఆ నగరాన్ని వైఖానసుడనే రాజు పరిపాలించేవాడు. ఆ నగరంలోని బ్రాహ్మణులందరూ విష్ణు భక్తులై చతుర్వేద పారంగుతులై విలసిల్లేవారు. ఆ నగరంలోని ప్రజలందరూ విష్ణు స్మరణలో మునిగి తేలుతూ విప్రోత్తముల వద్ద విష్ణు కథలను విని తరిస్తున్నారు. ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా శాంతితో ఐశ్వర్యంతో శోభిల్లుతుండేది. ఆ దేశ రాజైన వైఖానసుడికి ఒకనాడు స్వప్నంలో మృతి చెందిన తన కన్న తండ్రి కనిపించి విలపించాడు. తను నరకంలో ఉన్నానని ఉద్ధరించమని ప్రార్థించాడుట. మరునాడు సభలో తన తండ్రి కలలో కనిపించిన విధానాన్ని, రోధించిన సంగతిని అమాత్యులకు, రాజ్యహితులైన విప్రులకు చెప్పి తండ్రి దురవస్థకు దుఃఖించాడు. కిం కరోమి క్వగచ్ఛామి శరీరం మే సుదహ్యతే దానం తపో వ్రతం యోగో ఏనైవ మమ పూర్వజాః మోక్షమాయాంతి విప్రేంద్రాః తదేవ కథయంతు మే కిం తేన నివసతాలోకే సుపుత్రేణ బలీయసా. నాకు ఈ శరీరం ఉన్న లాభమేమి? ఏమి చేయగలను? ఏ వ్రతం ఆచరించినా, ఏ యోగాన్ని చేసినా నాకు ఫలం లభిస్తుంది, కానీ విశేషంగా నా పితరులను అనుగ్రహించేది లేదు కదా అని వాపోయాడు వైఖానసుడు. బుద్ధిమంతులైన మంత్రులు, విప్రోత్తములు ముక్తకంఠంతో, రాజా నీవు దుఃఖించవద్దు, శ్రీహరి కరుణాంతరంగుడు. లోకమాత లక్ష్మీదేవి చెంత నుండే స్వామిని ఆశ్రయిస్తే వారికే కాదు, వారి పూర్వీకులకు, కాలాంతరంలో జన్మించే పౌత్రాదులను కూడా పరిరక్షించే వాత్సల్యమూర్తి. కాబట్టి విష్ణుతత్వాన్ని నిరంతరం ధ్యానించే పర్వతమునిని ఆశ్రయించమని ప్రబోధించారు. వైఖానసరాజు వెంటనే పర్వతముని అనుగ్రహాన్ని పొంది వైకుంఠ ఏకాదశి మాహాత్మ్యాన్ని, వ్రత విధానాన్ని తెలుసుకుని చక్కగా ఆచరించాడు. తను ధన్యుడవటమే కాక పితరులందరినీ తరింపజేసి చరితార్థుడయ్యాడు. ఈ వ్రతాన్ని అన్ని వర్ణముల వారు ఆచరించి తరించవచ్చని బ్రహ్మాండ పురాణం ప్రబోధిస్తున్నది. ఈ పురాణ వ్రత విధానం నేటికి ఆచరణ సాధ్యమైనది. అఖిల విశ్వమునకేకాధారమర్చావతారమ్ము తానౌట తథ్యమగును. అఖిలమై ఆదిమధ్యాంతముల్లోగొన్న నిత్యంబు తానౌట సత్యమగును. అఖిల పూర్ణము సచ్చిదానందమయము నారాయణార్థకము తానౌట నిజము. అఖిల జీవుల కాయురారోగ్య భాగ్య ప్రదాత తానౌట యథార్థమగును. అఖిలమై పుల్చు తన కల్మి నరయ నఖిలమఖిలముఖిలమ్మి తన కల్మి నరయకున్న ఎవ్వడెవ్వాడవీవే రావే భయార్తునాదుకోవే వెంకటనాథ చేదుకోవే. సమస్త జీవకోటికి ఆయురారోగ్య భాగ్యదాత దయాంతరంగుడు వెంకటాచలపతి సచ్చిదానందమయుడు శ్రీ వైకుంఠ విరక్తుడై కలియుగంలో ఈ దివ్య క్షేత్రంలో వెలసిన శ్రీమన్నారాయణుడు అర్చాస్వరూపి. ఆ దేవదేవుని పురుషోత్తముని ఆశ్రయించడానికి చక్రాంకితులైన భాగవత కోటికి శరణాగతే సులభ మార్గము. ముముక్షువైన జీవుడు తన రక్షణ భారాన్ని శ్రీహపతి యందు తప్ప ఇతర సాధనము లేదన్న పరిపూర్ణ విశ్వాసంతో శ్రీనివాసుడే ఉపాయము ఉపేయము అని నమ్మి యాచించుటే శరణాగతి లేదా న్యాస విద్య. ఈ ప్రపత్తికి 5 ప్రధాన అంగాలు ఉన్నాయని అహిర్బుద్ధ్య సంహిత వివరిస్తున్నది. ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూలస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే అన్న 5 ప్రధానమైన ఆత్మనిక్షేపం అంగిగా మిగతా 4 అంగాలుగా భావించడం శాస్త్రీయమైన విధానం. భగవంతునికి అనుకూలమైన వానిని ఆచరించడం ఆనుకూల్యమైన సంకల్పం.
శ్రీవారికి ప్రతికూలమైన వాటిని పరిత్యజించడం ప్రాతికూల్యస్య వర్జనం. భగవంతుడు తప్పక రక్షిస్తాడన్న నమ్మకం రక్షయిష్యతీతి విశ్వాస. శ్రీనివాసుడే రక్షకుడని ఆశ్రయించడం గోతృత్వ వరణం. సంపూర్ణ విశ్వాసంతో నీవే తప్ప ఇతఃపరం విరుగా అని దేవునికి తనను అర్పించుకునేందుకు పరితపించడం ఆత్మ నిక్షేప కార్పణ్యం. ఈ 5 అంగాల ఆత్మ సమర్పణ దీక్ష తిరుగులేని మోక్షోపాయమని శ్రీ వైష్ణవ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వేడుకొందుమయ్యా ఓ వెంకటగిరి రమణ, వేడుకొందుమయ్యా ఓ వెంకటగిరి రమణ. జాడతోడ నీ లీలలు సతతం పాడే భాగ్యము నీయవయ్యా, జాడతోడ నీ లీలలు సతతం పాడే భాగ్యము నీయవయ్యా. నమో వెంకటేశ, నమో నమో శ్రీనివాస, నమో వెంకటేశ, నమో నమో శ్రీనివాస. కరుణకు నెలవై కల్పతరువుగా ధరలోని పదదాసుల కోసం, కరుణకు నెలవై కల్పతరువుగా ధరలోని పదదాసుల కోసం, తిరుమల వెలసిన దైవము నీవు, తిరుమల వెలసిన దైవము నీవు, త్రిభువన పాలన చతురుడవీవు. వేడుకొందుమయ్యా ఓ వెంకటగిరి రమణ, జాడతోడ నీ లీలలు సతతం పాడే భాగ్యము నీయవయ్యా, జాడతోడ నీ లీలలు సతతం పాడే భాగ్యము నీయవయ్యా. నమో వెంకటేశ, నమో నమో శ్రీనివాస, నమో వెంకటేశ, నమో నమో శ్రీనివాస. వేదము నీవు, నాదము నీవు, మోదము నీవు, మోహము నీవు, వేదము నీవు, నాదము నీవు, మోదము నీవు, మోహము నీవు, సాధన నీవు, సాధ్యము నీవు, సాధన నీవు, సాధ్యము నీవు, బోధించే సద్గురుడవు నీవు. వేడుకొందుమయ్యా ఓ వెంకటగిరి రమణ, జాడతోడ నీ లీలలు సతతం పాడే భాగ్యము నీయవయ్యా, జాడతోడ నీ లీలలు సతతం పాడే భాగ్యము నీయవయ్యా. నమో వెంకటేశ, నమో నమో శ్రీనివాస, నమో వెంకటేశ, నమో నమో శ్రీనివాస. అజుడవు నీవు, హరుడవు నీవు, అన్నిట నిండిన ఆత్మవు నీవు, అజుడవు నీవు, హరుడవు నీవు, అన్నిట నిండిన ఆత్మవు నీవు. నిజముగా నిన్ను ఎరుగరెవరును, నిజముగా నిన్ను ఎరుగరెవరును, నీవే దయగని బ్రోచే వరకు. వేడుకొందుమయ్యా ఓ వెంకటగిరి రమణ, జాడతోడ నీ లీలలు సతతం పాడే భాగ్యము నీయవయ్యా, జాడతోడ నీ లీలలు సతతం పాడే భాగ్యము నీయవయ్యా. నమో వెంకటేశ, నమో నమో శ్రీనివాస,
శ్రీనివాస నమో వెంకటేశ నమో నమో శ్రీనివాస శ్రీ వైకుంఠనాథుడు సహస్ర దీపాలంకార సేవ అనంతరం మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చి తిరిగి ఆలయంలోకి చేరుకున్నాడు. భక్తకోటి తమ హృదయ పుష్పాలను స్వామి పవిత్ర పాదాలకు అర్పణం చేస్తున్నారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపసమందారా నాకు దయసేయగదే అని మనోనివేదనం చేసుకుంటున్న భవ్య క్షణాలివి. పుష్పహాసుడైన తిరుమలరాయుని ఆలయం వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో విశేషంగా అలంకరింపబడింది. సువర్ణమయమైన బలిపీఠం, ధ్వజస్తంభం ఇత్యాదులన్నీ పుష్పాలంకరణతో విద్యుత్ దీపకాంతులతో అలరారుతున్నాయి. శ్రీ వెంకటేశ్వరుడు అనేక అర్చనలతో ఆరాధింపబడుతున్న ఈ దివ్యక్షేత్రంలో నిలిచి విశ్వరక్షకుడై విరాజిల్లుతున్నాడు. ఆ చక్రధరు చేరిన చిత్తమే చిత్తము. స్వామి ఆలయంలోని వైకుంఠ ద్వార మార్గం దశమి అర్ధరాత్రి నుండి ద్వాదశి రోజు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచి విద్యుత్ దీపాలతో పుష్పాలంకరణతో శోభాయమానంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు తీర్చిదిద్దారు. ఇందులో తూర్పు నుంచి పడమటికి వరుసగా 6 రాతి స్తంభాలున్నాయి. పడుమటి దిక్కున ఉన్న మార్గంలో 4 స్తంభాలున్నాయి. ఉత్తరం వైపున 12 స్తంభాలున్నాయి. పూర్వం ఈ ఉత్తరం వైపు గల విశాలమైన ప్రదక్షిణ స్థలంలో శ్రీవారి ఉత్సవమూర్తులకు ఆస్థానం కొలువు జరిగేవని సంప్రదాయజ్ఞులు తెలియజేస్తున్నారు. तेजा नमो देवदेवा नमो वेदवेद्या नमो नारायण नमो दिव्य तेजा नमो देवदेवा नमो वेदवेद्या नमो नारायण नमो परन्धामा नमो नमो परन्धामा नमो पापनाशा नमो शेषशयना नमो नमस्ते नमो शेषशयना नमो नमस्ते नमो श्रीनिवासा नमो चिद्विलासा नमो भक्तपोषा ॐ नमो नारायण ॐ नमो नारायण ॐ नमो नारायण
మత్స్య రూపా నమో కూర్మ రూపా నమో వరాహావతార నమో నారాయణ నమో మత్స్య రూపా నమో కూర్మ రూపా నమో వరాహావతార నమో నారాయణ నమో వామన రామ నమో జానకీశ నమో వామన రామ నమో జానకీశ నమో బలరామ నందనందన నమో బలరామ నందనందన నమో శ్రీనివాస నమో చిద్విలాస నమో భక్తపోష ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ నమో బుద్ధ రూపా నమః కల్కి రూపా నమో నంత రూపా నమో నారాయణ నమో బుద్ధ రూపా నమః కల్కి రూపా నమో నంత రూపా నమో నారాయణ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో నందనామ వైకుంఠ ఏకాదశి ఉత్సవంలో భాగంగా ఉత్సవమూర్తి సుదర్శన చక్రతాళ్వార్లు ఊరేగింపు నిర్వహించడం అనూచాన సంప్రదాయం. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోశ్చక్రం సదాహం శరణం ప్రపద్యే. సుమారు 6 అంగుళాల ఎత్తు కలిగిన చతురస్ర పీఠంపై 2 అడుగుల ఎత్తుగల గుండ్రని ఆకారంతో భాసిల్లే దివ్య చక్రం. నిత్యం ఈ చక్రతాళ్వార్లు ఆనంద నిలయంలోని శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో కొలువు చేసి ఉంటారు. వార్షిక బ్రహ్మోత్సవంలో మరియు 3 ఏళ్లకొకసారి వచ్చే 2 బ్రహ్మోత్సవాలలో రథసప్తమి నాడు, వైకుంఠ ఏకాదశి మరునాడు వచ్చే ఈ ద్వాదశి రోజున, అనంత పద్మనాభ చతుర్దశి రోజున స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించడం ఈ క్షేత్ర సంప్రదాయం. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో శ్రీ భూనాయకుడు మలయప్ప స్వామి వెంట వచ్చే ఈ సుదర్శనమూర్తి రథసప్తమి, అనంత పద్మనాభ చతుర్దశి, ఈ వైకుంఠ ఏకాదశి దినాలలో మాత్రం పల్లకిలో తనే విచ్చేసి అవబృధ స్నానాన్ని అందుకుంటున్నాడు. తిరుమలలో శ్రీవారి దక్షిణ హస్తం పైన జ్యోతిస్వరూపంగా ఉత్సవమూర్తిగా భక్తకోటిచే సన్నుతించబడే ధన్యుడు సుదర్శన స్వామి. ప్రతి ప్రాతర్వేళ సహస్రనామార్చనలో చక్రీ అని శ్రీవారు కీర్తింపబడుతున్నారు. అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో చక్ర ప్రశంసతో అలరారుతున్న కీర్తనలు అనేకం ఉన్నాయి. నమో నమో దానవ వినాశ చక్రమా, సమర విజయమైన సర్వేషు చక్రమా, రవిచంద్రకోటి తేజ రాశి అయిన చక్రమా, దివిజ సేవితమైన దివ్య చక్రమా, తవిలి శ్రీ వెంకటేశు దక్షిణకర చక్రమా, ఇవలని దాసులము ఏలుకోవే చక్రమా అన్న పద కవితా పితామహుని వాక్యాలు నేడు భక్త బృందాలకు స్మరణీయమైనవి. భాగవతం కూడా అనేక సందర్భాలలో చక్రసహితుడైన శ్రీవారు సంసార కాసారాన్ని దూరం చేసే పరమాత్మగా ప్రబోధించింది. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక, తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక,
సర్వంకషాఘూఘ జలరాశులింకుని హరిమనీషా బడవాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులణగునే పద్మాక్ష నుతిరవి ప్రభలు లేక. అందువల్ల తాపత్రయ శాంతికి, పాపనాశనానికి, ఆపదలు పరిహరించుకోవడానికి సర్వోపగతుండైన చక్రి సేవ ఆశ్రయణీయమైనది. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక. విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. చక్రధారి శ్రీనివాసుని చింతన, స్వామి భక్తితో జీవించడం నరునికి పరమార్థమన్నది భాగవత సత్యం. వైకుంఠ ఏకాదశి లేదా వైకుంఠ ద్వార భగవదాలోక మహోత్సవంలో భాగంగా ఏకాదశి వేళ శ్రీ వెంకటేశ్వరుని దర్శించి సువర్ణ రథసేవ చేసి సాయంత్రం విశేష సహస్ర దీపాలంకారాన్ని కనులారా వీక్షించి భక్తి తన్మయులై ఈ ద్వాదశి చక్రతాళ్వార్ల ఊరేగింపులో పాల్గొని ఆదివరాహస్వామి ఆలయం ముంగిట చక్రతాళ్వార్లకు జరుగుతున్న ఈ పూజాదికాలను దర్శించిన భాగవత కోటి పుణ్య చరితార్థులవుతున్నారు. చక్రతాళ్వార్ల ఊరేగింపు ఫలం మనస్సులోని అసురభావాలను తొలగించుకోవడమే. వెడల వెడలనది వీధుల వీధుల తొడికి దైత్యులను దుంచగను. కోటి సూర్యులక కూటువ గూడుక చాటున మెరసేటి చక్రమా అని తిరుమల ఆలయ కవి సంకీర్తనం. భాగవతులందరూ మనస్సులో తాపస మందారుడైన గోవిందుని దివ్యనామాలను భక్తితో స్మరిస్తున్నారు. ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందిక్కడన్ నీ పాదంబులగంటి నిన్నెరిగితిన్ నీవు కృపాళుండవై నాపై నర్మిలి చేసి మాన్పగదవే నానాధనాగార కాంతాపుత్రాదులతోడి బంధనము భక్తవ్రాత చింతామణి అని గోవింద పదాయత్త చిత్తంతో చక్రస్నాన మహోత్సవంలో భక్త బృందాలు పరవశులై శ్రీనిధి వైభవాన్ని వీక్షిస్తున్నారు. అమృతమయుడు ఋగ్యజు సామముల ఉపనిషద్వజ సమాజములకు వాచ్యమైన పురుషోత్తముని దివ్య చక్రస్నాన మహోత్సవాన్ని వీక్షించి భక్త బృందాలు శ్రీవారి దివ్యనామాలను కీర్తించి తరిస్తున్నారు. అక్షయ ముక్తి ఫలాన్ని వరంగా పొందుతున్నారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా. చుట్టి చుట్టి పాతాళము చుచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా. చుట్టి చుట్టి పాతాళము చుచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా. పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగమును ఒట్టుకుని కావగదవు ఓ చక్రమా. పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగమును ఒట్టుకుని కావగదవు ఓ చక్రమా. చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా. చక్రమా హరి చక్రమా. పానుకొని
ధనుజుల బలు కిరీటమణుల సానెలదీరిన ఓ చక్రమా ఆనుకొని ధనుజుల బలు కిరీటమణుల సానెలదీరిన ఓ చక్రమా నానా జీవముల ప్రాణములు గాచి ధర్మమును నిలువగదవో ఓ చక్రమా నానా జీవముల ప్రాణములు గాచి ధర్మమును నిలువగదవో ఓ చక్రమా చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల బక్కలించవో చక్రమా హరిచక్రమా చక్రమా హరిచక్రమా జరచి బ్రహ్మాదులు వేద మంత్రముల నీకు గుర్తుకొని ఆడేరో చక్రమా జరచి బ్రహ్మాదులు వేద మంత్రముల నీకు గుర్తుకొని ఆడేరో చక్రమా హరిమురి తిరువేంకటాద్రీషు వీధుల హరిమురి తిరువేంకటాద్రీషు వీధుల